నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. శంకర్ అనే పేరు ఒకప్పుడు బ్రాండ్. ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఆడియన్స్ అంతా ఆసక్తిగా వేచి చూసేవాళ్ళు. కానీ ఏమైందో ఏమో కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆయన నుంచి ఊహించని రేంజ్లో అయితే సినిమాలు రావడం లేదు. ఇక రోబో తర్వాత ఐ మూవీని అందులో హీరోగా విక్రమ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది తెలుగులో ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం కమర్షియల్ గా సేఫ్ అయిందనే చెప్పాలి. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన 2.0 కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే గతేడాది విడుదలైన ఇండియన్ 2 గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే కదా. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ దర్శకుడు. అయితే ఈ సినిమా ఫలితంపైనే శంకర్ కెరియర్ ఆధారపడి ఉంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ మధ్య ఎక్కువగా విఎఫ్ఎక్స్ సినిమాలు చేశారు శంకర్. అంటే చాలా సంవత్సరాల తర్వాత పొలిటికల్ సినిమాలు చేశారు ఈ దర్శకుడు. ఇక గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఇండియన్ 3 కూడా లైన్లోనే ఉందట. అయితే గేమ్ చేంజర్ హిట్ అయితే ఇండియన్ 3కి లైన్ ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఇక మొదటి రోజు నుంచే కలెక్షన్లు వచ్చినా ఇంకా కొన్ని రోజులు పోతే సినిమా పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్తో సాగడం లేదు. కొందరు యావరేజ్ అంటే మరికొందరు హిట్ అంటున్నారు, ఇంకొందరు పర్వాలేదు అంటున్నారు. మరి ఈ మిశ్రమ ఫలితాల మధ్య సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో సంక్రాంతి వరకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో పార్ట్ 3 పై ఎవరికి పెద్దగా ఆసక్తి కూడా లేదు. ఇక దీని తర్వాత ప్రాజెక్టుకు ఎప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఈ డైరెక్టర్. అయితే వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక వీరయుగ నాయగన్ వేల్పరి అనే శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని టాక్. ఇక ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. గేమ్ చేంజర్ స్క్రిప్ట్ లో సాయం చేశాడు మదురై ఎంపీ వెంకటేష్. అయితే ఆయన రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంటుంది. దీన్ని కూడా తన సినిమా కోసం ఉపయోగించుకోబోతున్నారు డైరెక్టర్ శంకర్. ఇక గేమ్ చేంజర్, ఇండియన్ 3 ఆడితే శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమాలపై అంచనాలు పెరగవచ్చు. ఇక వేల్పరి ప్రాజెక్ట్ను ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్తో ప్లాన్ చేసుకోబోతున్నాడట శంకర్. మరి ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే చెప్పాల్సిందే. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.